వెళ్ళిన ఇంకో వాళ్ళ 2 పరిస్థితి రోజులు ఏంటి? ఉండాలన్నమాట అక్కడ. ఉండాలి. ఉండి ఇంక రోజు అక్కడ కూర్చొని చూసుకోవాలి. మరి అన్ని రోజులు రూమ్లు ఇస్తారా వీళ్ళు? దర్శనం అసలు లేకుండా పైన రూమ్ కాదు, ఇస్తారా? అప్పుడు కింద ఉండాలి, పైన కూడా ఎవరు, పైన నీకు ఇది ఉంటేనే అదే అది ఇస్తారు రూమ్. ఇస్తారు, ఇస్తారు. అప్పుడు ఎన్ని రోజులని కింద రూమ్ తీసుకొని ఉంటాడు? ప్రైవేట్ రూమ్ చెప్పేది అదే తీసుకొని ఒక కదా, భక్తుడు. భక్తుడి కోసం, భక్తుడి కోణంలో నుంచి కాకుండా వీళ్ళు కమర్షియల్ కోణంలో లేదా ఏదో సంస్కరణ చేస్తున్నామని దూరం చేస్తున్నారు. హ్మ్. అది ఆలోచించుకోవాలి. హ్మ్. అది హ్మ్. ఆలోచించుకోకపోతే ఎవ్వరేం చేయలేరు. ఇప్పుడు నేను ఉంది, నాకు ఆశ్చర్యం వేసింది. సామ్ ఆ, హ్మ్. ఆ, అంటే ఇక్కడ ఉద్యోగికి నిర్వాహకులకి మధ్యన కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినట్టు. హ్మ్. హ్మ్. తిరుమలలో పనిచేసిన ఏ రిపోర్టర్కైనా తెలుసు, తిరుమలలో పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలుసు, క్రిస్మస్ వచ్చిందంటే అక్కడి నుంచి సంక్రాంతి వెళ్ళిపోయి ఒక 2 రోజుల దాకా ఫుల్ రష్ రద్దీ ఉంటుంది. ఉంటది. ఉంటది ఖచ్చితంగా. హ్మ్. గుళ్ళ దగ్గర హ్మ్. పనిచేసినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి అవ్వదు. ఇప్పుడు నేనే, నాకున్న ఒక పైగా లెక్క ఈ ఏంటో తెలుసా, రెండింగ్ గూడా కదా సార్! సంవత్సరం చివరాంతంలో దర్శనం చేసుకోవాలనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇదివరకు ఎళ్తారు. బంధువులు ఎవరన్నా వస్తానంటే బుధ హ్మ్. గురువారాల్లో రండి అని చెప్పేవాడిని నేను. అది. అవును. వీకెండ్‌లో ఎక్కువ ఉంటది కాబట్టి బుధ రద్దీ. గురువారాలు, అవును. శుక్రవారం హ్మ్. నుంచి రావడం బిగిన్ హ్మ్. అవుతుంది, శని ఆదివారాలు అవును. అసాధ్యం. అవును. అవును. శని ఆదివారాలు, శనివారం సెకండ్ సాటర్డే వచ్చి ఆదివారం ఉందంటే వచ్చేసేసి క్యూ లైన్లో నుంచునే వాళ్ళు, ప్లస్ ఇవన్నీ కష్టం ఆ టైంలో మనం ఏదైనా పెట్టాలన్నా సరే, హ్మ్. సేవలు హ్మ్. అందుకోవడం కానీ. అవును. అవును. సోమవారం కూడా ఉండైనా చేసుకుని పోతారు, అక్కడ దాకా వచ్చాక వెళ్తే ఎట్లాగా అనేసి. హ్మ్. మంగళవారం